హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్కి స్వాగతం. చాలామంది బయట ప్రపంచంలో చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ దీని గురించి బయట మాట్లాడితే ఎవరెలా రియాక్ట్ అవుతారో తెలియకుండా చాలా గిల్టీగా ఫీల్ అయ్యే సమస్య, ప్రతి ఒక్క అమ్మాయి బయట సొసైటీలో ఫేస్ చేసే సమస్య పీరియడ్స్, నెలసరి టైం. అంటే ఇది మగవారికైతే అసలు పూర్తిగా అవగాహన ఉండదు. ఆ టైంలో ఫిమేల్ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, మెంటల్గా ఫిజికల్గా వాళ్ళ ఎంత డిప్రెస్డ్గా ఉంటారన్నది వాళ్ళకి అసలు అవగాహన ఉండదు. దాంతో పాటు కొంతమంది ఆడవారికి కూడా ఆ టైంలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి బాడీలో అన్న దాని గురించి అసలు తెలియదు. కాబట్టి దీని గురించి ఆడవారే కాకుండా ప్రతి ఒక్క మగవారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ టైంలో బాడీలో జరిగే చేంజెస్ ఏంటి, ఫిమేల్ బాడీలో జరిగే చేంజెస్ ఏంటి, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, ఎంత పెయిన్ వస్తుంది, ఇవన్నీ తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పీరియడ్స్ టైంలో ఎమోషనల్గా అలాగే ఫిజికల్గా కూడా చాలా లోగా ఉంటారు. ఆ టైంలో కొంచెం ఎమోషనల్ సపోర్ట్ దొరికితే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రతి స్త్రీ, ప్రతి ఆడవారు అట్లీస్ట్ 30 to 35 ఇయర్స్ వాళ్ళ లైఫ్ టైంలో ఈ పీరియడ్స్లో టైం అయిపోతుంది. కాబట్టి అసలు ఈ పీరియడ్స్ ఎలా వస్తాయి, బాడీలో ఏ చేంజెస్ జరుగుతాయి, హార్మోన్స్ ఎలా పెరుగుతాయి, ఇవన్నీ తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా. ముందుగా అసలు పీరియడ్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి అన్నది తెలుసుకుందాము. పీరియడ్స్ అనేవి ప్రతి అమ్మాయి లైఫ్లో ప్రతి మంత్ సాధారణంగా జరిగే ప్రక్రియ, సైకిల్. ఇదొక సైకిల్, ఎవ్రీ మంత్ జరిగే సైకిల్. అంటే ప్రతి మంత్ ఫీమేల్ బాడీ అనేది ప్రెగ్నెంట్ అవ్వడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఒకవేళ కన్సీవ్ అవ్వకపోతే అది బ్లడ్ రూపంలో, అంటే పీరియడ్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ పీరియడ్ అనేది ప్రతి 28 to 30 days, అంటే ఈ పీరియడ్ నార్మల్ సైకిల్ అనేది 28 to 30 daysకి వస్తూ ఉంటుంది. సాధారణంగా అమ్మాయి పుట్టినప్పుడే ఓవరీస్ అంటే అండాశయం, ఈ అండాశయాలు మన గర్భసంచికి రెండు వైపులా ఉంటాయి. ఈ అండాశయంలో కొన్ని లక్షల ఇన్యాక్టివ్గా ఉండే ఎగ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అంటే అమ్మాయి పుట్టినప్పుడే కొన్ని లక్షల ఎగ్స్ అనేవి ఓవరీస్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే అమ్మాయి ప్యూబర్టీ ఏజ్కి వస్తుందో ఆ టైం నుంచి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఈ ఎగ్స్ అనేవి యాక్టివ్ అవుతాయి అన్నమాట. ప్రతి మంత్ కూడా ఒక 15 నుంచి 20 ఎగ్స్ అనేవి యాక్టివ్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఒక ఎగ్ బాగా డెవలప్ అయ్యి బయటికి రిలీజ్ అవుతుంది, మిగతా ఎగ్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. నార్మల్గా ప్రతి అమ్మాయి 9 to 13 years ఈ ఏజ్ గ్యాప్లో ప్యూబర్టీ ఏజ్కి ఎంటర్ అవుతూ ఉంటారు. అలాగే 45 to 50 years దాకా, 55 years దాకా ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అసలు ఈ పీరియడ్స్ ఎలా వస్తాయి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్, అంటే పిట్యూటరీ గ్రంథి నుంచి రెండు హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకటి FSH హార్మోన్, రెండవది LH హార్మోన్. ఈ రెండు హార్మోన్లు కూడా రక్తం ద్వారా ఓవరీస్కి ట్రావెల్ అవుతాయి. అయితే ఈ హార్మోన్స్ ఓవరీస్లో ఉండే కొన్ని ఎగ్స్ని యాక్టివ్ అవ్వడానికి ఉపయోగపడతాయి, యాక్టివ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇవి యాక్టివ్ అయ్యేటప్పటికీ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది ఓవరీలో. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎండోమెట్రియం లేయర్ అనేది ఫామ్ అయ్యేటట్టు చేస్తుంది. ఈ ఎండోమెట్రియం లేయర్ ఏంటంటే, ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే, కన్సీవ్ అయితే గనక ఇది బేబీకి సపోర్ట్గా ఇవ్వడానికి, దీని నుంచి బేబీకి న్యూట్రియంట్స్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది ఈ ఎండోమెట్రియల్ లేయర్ అనేది. ఒకవేళ ప్రెగ్నెంట్ అవ్వకపోతే అది పీరియడ్ రూపంలో, బ్లడ్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఎండోమెట్రియల్ లేయర్ కూడా రెడీ అయిపోయాక ఈ LH హార్మోన్ అని చెప్పుకున్నాం కదా, పిట్యూటరీ గ్లాండ్ నుండి వస్తుంది అని. అయితే ఈ LH హార్మోన్ అనేది ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది బయటికి. ఇది సాధారణంగా 14 నుంచి 17 రోజులకి జరుగుతుంటుంది ఈ ప్రక్రియ అనేది. ఇలా రిలీజ్ అయిన ఎగ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్, ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఓవరీకి అనో గర్భసంచికి రెండిటికి మధ్య ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఆ ట్యూబ్ ద్వారా యూటరస్కి చేరుకుంటుంది. ఈ రిలీజ్ అయిన ఎగ్ గనక స్పర్మ్తో, ఆ టైంలోనే పురుషాంగంతో కలిస్తే గనక ఫెర్టిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ ఎగ్ అంటే ఎంబ్రియో అనేది ఎండోమెట్రియంకి అతుక్కొని దానిలో ఇంప్లాంట్ అవుతుంది. ఈ ఎండోమెట్రియల్ లేయర్ ద్వారా పిండానికి కావాల్సిన, అంటే బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతూ ఉంటాయి.
ఇదంతా ఎగ్ గనక స్పర్మ్తో కలిస్తే జరిగే ప్రక్రియ అన్నమాట. ఒకవేళ ఎగ్ గనక కలవకపోతే 24 అవర్స్ తర్వాత ఆ ఎగ్ డెస్ట్రాయ్ అయిపోతుంది. రిలీజ్ అయిన ఎగ్ అనేది చనిపోతుంది. ఇంకా ఫామ్ అయిన ఎండోమెట్రియల్ లేయర్ ఉంటుంది కదా, అది మళ్ళా వేస్ట్గా పడి ఉంటుంది. అంటే అది మళ్ళా యూటరస్ బాడీ అనేది స్వీకరించలేదు. కాబట్టి అది కొంచెం కొంచెం ఆ లేయర్ అనేది దాంట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ కానీ సెల్స్, మ్యూకస్ ఇదంతా షెడ్ అవుతూ ఊడిపోతూ మనకి బ్లడ్ ద్వారా అంటే పీరియడ్స్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా షెడ్ అవుతున్న ఎండోమెట్రియం ఈ పీరియడ్స్ అనేది మొత్తం క్లియర్ అవ్వడానికి అట్లీస్ట్ 3 to 7 days టైం అనేది తీసుకుంటుంది. ఇది మొత్తం క్లియర్ అయిపోయాక మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఓవరీస్లో ఉన్న ఎగ్స్ మెచ్యూర్ అవుతాయి, మళ్ళీ రిలీజ్ అవుతుంది ఎగ్. స్పర్మ్ వస్తే కనుక ప్రెగ్నెంట్ అవుతారు, లేకపోతే కనుక మళ్ళీ పీరియడ్స్ రూపంలో బ్లడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ప్రతిసారి కూడా పీరియడ్స్ టైంలో ఒక 4 to 5 హార్మోన్స్ పెరగటం తగ్గటం ఇలా జరుగుతూ ఉండడం వల్ల ఆడవారిలో కామన్గా ఈ పింపుల్స్, హెడేక్, నీరసం, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాము. సుమారు ప్రతి మహిళ తన జీవిత కాలంలో తన లైఫ్ టైంలో అట్లీస్ట్ 450 టైమ్స్ అనేది ఈ పీరియడ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. చూసారుగా, ఈ పీరియడ్స్ అనేవి ఒక లేడీకి ఎంత వీక్ చేస్తాయో. అంటే తన బాడీలో ఎవ్రీ మంత్ అనేది లేయర్ షెడ్ అవుతూ ఉంటుంది, లేయర్ బ్లీడ్ అవుతూ ఉంటుంది అట్లీస్ట్ 3 to 7 days. ఒక మంత్లో ఒక వీక్ అంతా ఈ ఫేజ్లోనే ఉంటుంది ఫీమేల్. లైఫ్ మొత్తంలో 450 టైమ్స్ అనేది ఈ ఫేజ్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. ఇది మన శరీరంలో ఆడవారి శరీరంలో జరిగే నార్మల్ సైకిల్ ప్రక్రియ. దీంట్లో చెప్పుకోవడానికి తప్పేం లేదు. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని గురించి కూడా. ఎందుకంటే ఆ టైంలో ఉండే డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ, ఆ పెయిన్ ఎలా ఉంటుందో అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.